హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి జగన్ గారు మాట్లాడినటువంటి అనేక మాటలు అనేక అంశాలు అక్కడ ప్రస్తావించారు. కానీ ఒకే ఒక్క మాట టీడీపీ పార్టీ గిల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పెట్టండి డిబేట్లు అని చెప్పి చాలామంది ఆ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏంటి ఆ అంశాలనే మీకు వీడియోలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వెలుగు టీవీ ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి సంబంధించి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. ఇలాంటి వాళ్ళన ప్రజలు గెలిపించుకుంది, ఇలాంటి వాళ్ళక ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తున్నది, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు, ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు, కాబట్టి పులివెందులలో ఉప ఎన్నిక రావాలి, బహిష్కరించాలని చెప్పి కామెంట్లు చేయడం జరిగింది. సో ఆయన కామెంట్ చేసిన తర్వాత ఒక వర్గం మీడియా ఉంటుంది కదా, పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, వాస్తవమే కదా, ఆయన బాధ వర్ణాతీతం. లోక్సభ స్పీకర్ వచ్చినప్పుడు కూడా మాట్లాడారు కదా, వాటన్నిటిని ప్రస్తావిస్తూ ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది స్పీకర్లు, ఇలాంటి వాళ్ళు కదా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తా ఉన్నారని చెప్పి డైలాగులు డిబేట్లు పెద్ద ఎత్తున పెట్టారు. అండ్ అదేవిధంగా మొన్న మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా జీవో, ఎవరైనా దమ్మున్నాడు జీవో చూపించడానికి చెప్పినప్పుడు కూడా ఇది సవాల్. అంటే అయ్యన్న పాత్రుడు ఎప్పటికీ డేర్గా మాట్లాడతారు ఏదున్నా కూడా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని వాడు ఓడిపోయాడు కానీ సావలేదని చెప్పి చాలా డేర్గా మాట్లాడని చెప్పి, కొంతమంది తప్పే ఉంది మాట్లాడితే అని చెప్పి అద్భుతాలని చెప్పి అవి ఏమంటారు నీతి వాక్యాలని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు. అసలు ఇలాంటి వ్యక్తులు స్పీకర్గా ఉండడమే అనర్హులు అనేటువంటిది చాలామంది యొక్క అభిప్రాయం. అదే విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించడానికి కారణం కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే. ఒక్కసారి ఎవరెవరు ఏం మాట్లాడారని ఒక్కసారి చూడండి. ఆయన కారణమా కాదని మీరే ఇక్కడ చూడండి. ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాడు, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఎంతవరకు ధర్మం చెప్పగలుగుతా ఉన్నా. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? దమ్మున్నోడు జీవో చూపించడానికి జీవో నెంబర్, అది మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి జీవో నెంబర్ 204. ఇప్పుడు స్పీకర్ గారు కదా, ఆ జీవో నెంబర్ కూడా ఆయన చాలా ఈజీగా చూసుకోవచ్చు. మనలాంటి వాళ్ళకంటే ఆ జీవోలు దొరకవు అనుకోండి, మరి వాళ్ళకి దొరుకుతాయి కదా. కాలేజ్ జగన్ గారి చేతిలో జీవో, ఓకే. ఈ రెండు చూపించిన తర్వాత మరి అబద్ధపు ప్రచారాలు చేసి స్పీకర్ పదవిలో ఉండి అబద్ధపు ప్రచారాలు చేశారు కదా, మరి ఈయన ఎమ్మెల్యేకి అర్హుడా, స్పీకర్కి అర్హుడా? అబద్ధపు ప్రచారం చేశారు కాబట్టి అనర్హుడిగా ప్రకటించాలి. సో మీరు అసెంబ్లీలో జగన్ గారి గురించి ఏం మాట్లాడారో మీ నియోజకవర్గంలో జగన్ గారు వచ్చి అదే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కర్మ రిటర్న్స్ అంటారు. మీరేమో అబద్ధపు ప్రచారాలు, ఇక్కడనేమో నిజాలు. నేను కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అబద్ధమా నిజమా, జీవో ఉందా లేదా, ఇక్కడ బిల్డింగ్ ఉందా లేదా, ఏమీ లేదని చెప్పారు కదా. మరి ఇవన్నీ ఏంటివి? ఇప్పుడు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, మనలాంటి వాళ్ళకన్నా తెలుసు ఈ మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఇస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ రావాలని చెప్పి జిల్లాలను పెంచడం జరిగిందనేటువంటిది చాలామందికి తెలుసు. మరి ఆయన స్పీకర్గా ఉండి ఆయనకి ఇది తెలియదా అనేది నాకు అర్థం కాదు. మరి ఇలాంటి వాళ్ళు అర్హులా? జగన్ గారు చెప్పిన దాంతో ఆ నియోజకవర్గ ప్రజలే ఏకీభవిస్తారు, కరెక్ట్ చెప్పారని చెప్పి. నిజం మాట్లాడినప్పుడు ప్రజలు నిజాయితీ నిజం పక్కన నిలబడతారు, ఏకీభవిస్తారు. స్పీకర్ కూడా తల దించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ అంశానికి సంబంధించి ఎవరెవరు మాట్లాడారు, అబద్ధపు మాటలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా తల దించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు జగన్ గారు మాట్లాడిన దానికి సంబంధించి మరి కరెక్టే కదా, మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనర్హుడు కదా, ఇక్కడ కాలేజ్ ఉంది కదా, జీవో చేతిలో ఉంది కదా, చూపిస్తున్నాడు కదా అని చెప్పి దీని గురించి ఇప్పుడు డిబేట్ పెట్టగలరా? పెడతారా? పెట్టండి డిబేట్లు ఇప్పుడు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఈ నిజాలను బహిర్గతం చేయండి, వీటి గురించి మాట్లాడండి మీ ఛానల్లో కూర్చొని చెప్పి. మరి ఇదే కాకుండా అనేక అంశాలను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. 2022 డిసెంబర్ 30న మరి ఈ మెడికల్ కాలేజ్ 52 ఎకరాలలో
మరి శంకుస్థాపన వేయడం జరిగింది. జీవో నెంబర్ 204 ఆల్రెడీ జగన్ గారు చెప్పారు. ఇక్కడ 60% పూర్తయింది. ఇక్కడ జగన్ గారు కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు కూడా చెప్పారు. ఇక్కడ అమరావతికి మౌలిక సదుపాయాలని చెప్పి, ఆ కరెంట్ అని చెప్పి, రోడ్లు అని చెప్పి, నీటి సదుపాయాలని చెప్పి, ఇట్లా రకరకాల పేర్లు చెప్పి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడేది, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడేది, మరి పేద విద్యార్థులకు మంచి చదువును అందించేటువంటిది, మరి ఓవరాల్గా అంటే ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అయిపోయేటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ కాలేజీలు కనుక పూర్తయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తారు. అక్కడ అదే ప్రభుత్వం అయితే ఉచితంగా సేవలు అందిస్తుంది. ఇక్కడ ఇది పెరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడికి ప్రజలు వెళ్ళడం మానేస్తారు. ఆ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ ఫీజులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇది ఏదో 2040కి 50కో 20 సంవత్సరాలు పడుతుందంట. జగన్ గారికి ఉన్నటువంటి అతి తక్కువ టైంలో 5 సంవత్సరాల పీరియడ్లో 2.5 సంవత్సరాలు దగ్గర కరోనా పీరియడ్ పోతే ఉన్నటువంటి ఆ సగంలోనే 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయగలిగారు. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. చరిత్రలో ఎప్పుడు ఎవరు కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కాదా అది? రాజమండ్రి, విజయనగరము, మచిలీపట్నము, నంద్యాల, ఏలూరు, మరి వీటన్నిటిని కంప్లీట్ చేసి ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. పాడేరు, పులివెందులకు సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నటువంటిది. మరి దాంట్లో సీట్లు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాసినటువంటి సందర్భాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంత చేస్తుంటే కూడా మీకు అక్కడికి వెళ్ళే అర్హతనే లేదని మాట్లాడతారు కొంతమంది. కనీసం నిజం మాట్లాడండి అబ్బా. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని ఏం చెప్పట్లే. ఇక్కడ జగన్ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా అన్నది మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ఇది. జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు ఇది. ప్రజల సొమ్ముతోనే కట్టినటువంటిది. కేంద్రం ఇచ్చినా, ఇంకోళ్ళు ఇచ్చినా, ఏ నిధులు వచ్చినా కూడా, నాబార్డు నిధుల, కేంద్రం నిధుల, ఏ ఫండ్స్ అయినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాక్స్ కడితేనే అవి తిరిగి మనకు వివిధ రూపాలుగా మనకు అందిస్తారు. ప్రజల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని జగన్ అంటే మనకు నచ్చడని చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేసేసి ప్రజలను తప్పుదో పట్టిస్తానంటే దాని యొక్క కర్మఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు ఎవరైనా సరే. జగన్కి దమ్ము లేదు, జగన్ సైకో రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు జగన్కి దమ్ముందని చూపించాడు, సైకో రెడ్డి కాదు స్ట్రైట్ రెడ్డి అని కూడా మరి ఇక్కడ నిరూపించుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ ఛాలెంజ్ వేసినలో అడ్రస్ లేదు. ఇప్పుడు మీరు తలదించుకోవాలి, మీరు అనర్హులు అని చెప్పి మరి జగన్ గారు మాట్లాడిన తర్వాత మరి అటువైపు నుంచి సౌండ్ లేదు. సో మొత్తానికైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంచి పనే చేశారు ఛాలెంజ్ వేసి. నిజాలు బయటకు వచ్చినాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.